మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ఒకటి రావాలంటే అది మరణంతో పోరాటం. కానీ ఆశ్చర్యం చెప్తాను వినండి, అది అరణ్యం అంట, అది అడివట, అది ఎండిన నేలంట. కానీ అవి యెహోవా మహిమ చూశాయట. స్తోత్రం చెప్పరే. ప్రధాన యాజకుడు కాదు అవి, అవి అరణ్యం, అవి అడవి, అది ఎండిన భూమి. అవి యెహోవా మహిమను చూశాయట. మహిమను చూడగానే ఆ అరణ్యములో రాజమార్గం ఏర్పరచబడింది. హల్లెలూయా. ఆ అడవిలో క్రూర మృగము లేదు, సింహము లేదు. హానికరమైన మృగములున్న అరణ్యములో ఇక సింహములు లేవు. అక్కడ సింహము లేదు, అక్కడ క్రూరమైన జంతువులు లేవు. అది ఎండిన నేల, నీళ్లు లేక. కానీ ఇప్పుడు అది నీటి మడుగులైపోయాయి, నీళ్లు పారుతున్నాయి. అరే ఏం జరిగిందంటే ఈ అరణ్యము, ఎండిన భూమి, ఈ అడవి యెహోవా మహిమను చూశాయి. ఎలా సాధ్యమైంది యెహోవా మహిమ చూడటానికి? ఈ రాత్రి అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చి ఆ మహిమను చూడగలిగిన వాడు ఎవడైనా కావచ్చు. నీవైనా నేనైనా ఆ అతి పరిశుద్ధ స్థలములలోనికి ప్రవేశించి, ఆ అతి పరిశుద్ధ స్థలములలోనికి ప్రవేశించి దేవుని మహిమను చూడగలిగితే, అనుభవించగలిగితే నీ స్థితిగతులను దేవుడు మార్చివేస్తాడు. అరణ్యము లాంటి నీ బ్రతుకులో రాజమార్గాలు ఏర్పరచబడతాయి. అరణ్యము లాంటి నీ జీవితంలో రాజమార్గాలు ఏర్పరచబడతాయి. అడవి లాంటి క్రూర మృగములు, సింహములు నివసిస్తున్న నీ బ్రతుకులో అక్కడ సింహమేముండదు, క్రూర జంతువులే ఉండవు. ఎండిన నేల, నీళ్లు లేక ఎండిన నేల లాంటి నీ బ్రతుకులో నీళ్లు ఉబుకుతాయి, కాలువలు పారుతాయి, స్థితిగతులు మార్చబడతాయి. మరి ఆ మహిమను చూడాలంటే అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలిగా. ఇది ఎలా సాధ్యం అండి? ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే, పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే నా వల్ల కాదు బాబోయ్ అంటాడు. సంవత్సరమునకు ఒక్కసారి వెళ్తేనే పోతానో ఉంటానో నమ్మకం లేదు, నా వల్ల కాదు అంటాయి. కానీ ఈ అరణ్యం దగ్గరికి వెళ్తే, ఈ అరణ్యం దగ్గరికి వెళ్ళి, అరణ్యమా ఆ యెహోవా మహిమ నువ్వు ఎలా చూసావు? ఓ ఎండిన భూమి, ఆ మహిమ నువ్వు ఎలా చూసావు? ఓ అడవి, ఆ మహిమ నువ్వు ఎలా చూసావు? ఆ మహిమ చూడటానికి పాత నిబంధన గ్రంథములో మార్గం లేదు, మార్గం లేదండి, మార్గం లేదు. పాత నిబంధన గ్రంథములో ఆ మహిమ చూడటానికి మార్గం లేదు. ఒకవేళ ఎవడో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ మార్గం గుండా రావాలి. వచ్చినవాడు సరైనవాడు కాకపోతే తిరిగి వెళ్ళేవాడు కాడు. ఏ మనుషుడు కూడా మహిమను చూసే మార్గం కృత నిబంధనలో లేదు. ఓ మంచి మాట చెప్తాను నేనండి. దేవుని మహిమను మనము చూడటానికి అరణ్యము లాంటి నీవు, ఎండిన నేల లాంటి నేను, అడవి లాంటి నువ్వు దేవుని మహిమ చూడాలని, డైరెక్ట్గా నువ్వు దేవుని మహిమను పొందాలని, ఆ దేవుని మహిమను నువ్వు చూడాలని, ఆ దేవుని మహిమను చూడటానికి అతి పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళి నువ్వు దేవునిని కలుసుకొని దేవుని మహిమ చూడాలి అన్న ఉద్దేశంతో ఆ పరలోకపు తండ్రి దేవునిని కలుసుకోవటానికి, తండ్రిని కలుసుకోవటానికి, తండ్రి మహిమ చూడటానికి ఒక మార్గాన్ని సిద్ధపరచటానికి తన అద్వితీయ కుమారుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తును ప్రధాన యాజకునిగా ఈ లోకానికి పంపించాడు. ప్రధాన యాజకునిగా యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అదిగో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవునిని కలుసుకునే దమ్ము ఎవరికి లేదు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న తండ్రిని చూసి తండ్రి మహిమను పొందగలిగిన ధైర్యం, దమ్ము ఎవరికి లేదు. పాత నిబంధన గ్రంథంలో మహిమ చూసే దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. కానీ కృత నిబంధన గ్రంథం వచ్చేసరికి ప్రతి మనుష్యుడు అరణ్యం లాంటి, అడవి లాంటి,
నీళ్లు లేక ఎండిన భూమి లాంటి నీలాంటి నాలాంటి ప్రతి ఒక్కడు కూడా ఆ మహిమను చూడటానికి డైరెక్ట్గా తండ్రి వద్దకు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించి తండ్రిని కలుసుకొని తండ్రి మహిమ చూడటానికి ఒక మార్గమును సిద్ధపరచటానికి సృష్టికర్త అయిన దేవుడే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ప్రధాన యాజకునిగాను మార్గమును సిద్ధపరిచేవానిగాను ఈ లోకానికి పంపించాడు మన ప్రియ పరలోకపు తండ్రి. అలా స్తపలు కొడుతున్నప్పుడు యేసయ్య స్తోత్రమను ఏదో ఒకటి చెప్పాలండి. స్తోత్రమయ్యా అని చెప్పండి. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం మన రక్షకుడు, మన ప్రభువు, మన అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాలు పరలోక రాజ్య నియమావళులు. ఊరు నాయన, మీరు ఎక్కడ వారు కాదు, మీరు ఎక్కడ ఉండాలనే ప్రయత్నం చేయకండి. అసలు మీది ఇది కాదు, మీ సొంత దేశం ఇది కాదు. మీరందరూ ఒకప్పుడు మహిమలో ఉన్నారు. మహిమలో ఉన్న మీరు భూమి మీదకి యాత్ర చేయటానికి పంపబడ్డారు. ఎక్కడే ఉండిపోతామని ఫిక్స్ అయిపోవద్దు. మీరు ఎక్కడ కాదు ఉండేది, దేవుడే శిల్పియు నిర్మాణికుడై కడుతున్న పునాదులు కలిగిన పట్టణం పైనుంది. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు కడుతున్నాడు. అది బంగారు వీధులు, 12 రత్నములతో, 12 ముత్యములతో, 12 పునాదుల మీద 12 గుమ్మములు కలిగిన ఆ పట్టణాన్ని దేవుడే స్వయంగా కడుతున్నాడు. అది మహిమ కలిగిన పట్టణం. అక్కడ ప్రకాశించడానికి సూర్యుడు అవసరం లేదు, అక్కడ వెలిగివ్వటానికి చంద్రుడు అవసరం లేదు, అక్కడ రోగం లేదు, అక్కడ శాపం లేదు, ఏడ్పు లేదు, దుఃఖము లేదు, మరణం లేదు, శాపము లేదు, కలవరం లేదు, కన్నీళ్ళు లేదు. ఓ మహిమ గల నివాస స్థానము పరలోకమందు మీ కొరకు కట్టబడుతుంది. అక్కడికి మీరు వెళ్ళవలసిన వారై ఉన్నారు. కనుక అక్కడికి వెళ్ళాలంటే, ఆ నిత్య మహిమలోకి వెళ్ళాలంటే ఇదిగో కొన్ని నియమావళులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని దైవిక నియమావళులు ఉన్నాయి. ఆ పరలోక రాజ్య చట్టం ఇలా ఉంటుంది. దీన్ని నువ్వు ఇక్కడే పాటిస్తే అక్కడికి వెళ్ళిపోతావు. దీన్ని ఇక్కడే పాటిస్తే ఆ పరలోక రాజ్య నియమావళుల్లో కూడిన చట్టం ఉంది. ఆ చట్టాన్ని నువ్వు ఇక్కడ పాటిస్తే ఇక్కడ ఉండగానే పరలోక రాజ్యమును చేరుకోగలిగిన గ్రీన్ కార్డు సంపాదించుకుంటావు, పౌరసత్వాన్ని సంపాదించుకుంటావు. ఇక్కడే ఉండి సజీవుడిగా ఉండి శరీరములో ఉండి పౌరసత్వాన్ని సంపాదించుకొని మరణం అనే నది నువ్వు దాటగానే అక్కడికి వెళ్ళిపోతావు. ఆ నిత్య మహిమలోకి వెళ్ళిపోతావు. అక్కడికి మరణం లేదు, కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో గడుపుతావు. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నియమావళులు, పద్ధతులు, ఆ రాజ్యాంగ నియమావళులు, పద్ధతులు ఎలా ఉంటాయి అవి ఇక్కడే నువ్వు అనుభవించాలని 3.5 సంవత్సరాలు పరలోక రాజ్య నియమావళులను ప్రజలకు బోధించి, ఒక మనుషుని పట్ల ఎలా ప్రవర్తించాలి, ఒక మనుషుడు దేవుని పట్ల ఎలాంటి వైఖరి కనపరచాలి అనే విషయాలన్నీ 3.5 సంవత్సరాలు బోధించి ప్రజల పట్ల కార్యాలు చేసి ఎన్నో అద్భుతాలు చేసి ఆఖరికి 3.5 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చిన పని ఏంటి చెప్పండి? మార్గమును సిద్ధపరచటం. అతి పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళి తండ్రిని కలుసుకొని ఆయన మహిమను చూసి ఆస్వాదించుకొని అరణ్యం లాంటి, ఎండిన భూమి లాంటి, ఎండిన నేల లాంటి, అడవి లాంటి బ్రతుకులు రూపాంతరపరచబడటానికి అతి పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళే ఒక మార్గాన్ని తన శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు రూపొందించాడు.